సో నా పేరు రామరెడ్డి, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, 29 years ఎక్స్పీరియన్స్. సో డిఫరెంట్ కార్పొరేట్ కాలేజీల్లో వర్క్ చేసి మన ఖమ్మం ఒక మెడికల్ అకాడమీ స్థాపించాలనుకొని 2023 లాస్ట్ ఇయర్ భవిష్య మెడికల్ అకాడమీ పేరుతో ఇక్కడ అకాడమీ స్థాపించాం. సో ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ప్రకటించిన రిజల్ట్లో స్టేట్ ఫస్ట్ మార్కులు 440కి 438 మా స్టూడెంట్ సనా సాధించింది. సో కంగ్రాచులేషన్స్ సనా. అండ్ దీనికి కృషి చేసిన మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మెంబర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్. 438తో పాటు 436, 436, 435, 435 అండ్ 430 ఎబో 11 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఒకే ఒక సెక్షన్ 30 మెంబర్స్, ఓన్లీ గర్ల్స్ క్యాంపస్, మంది బాయ్స్ లేరు. సో ఒక టార్గెట్ సెక్షన్గా తీసుకొని ఎంబీబీఎస్ సీట్లు సాధించడమే ధ్యేయంగా ఇక్కడ మెడికల్ అకాడమీ స్థాపించాం. సో వీళ్ళందరికీ కూడా రేపు స్టేట్ ఫస్ట్ మార్కు ఏదైతే ఉందో అలాగే ఆల్ ఇండియా నీట్ టాప్ 10లో మా స్టూడెంట్స్ ఉండాలని ఆ ప్రయత్నంగా మన కోచింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధిస్తాం. ఈ ఇయర్ 72 మెంబర్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు మన దగ్గర. దాంట్లో 31 మెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయండి, 20+ మెంబర్స్కి బీడీఎస్, ఇంకా ఒక 10 మెంబర్స్కి బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ సీట్లతో మంచి సక్సెస్ రిజల్ట్ సాధించాం. సో ఇదంతా కూడా భవిష్య మెడికల్ అకాడమీ ప్రోగ్రామ్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ లెక్చరర్స్, వీటి వల్లే ఇంత సాధ్యమైంది. సో అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్కి ధీటుగా మంచి కోచింగ్ ఇవ్వాలని ఇక్కడ పెట్టాను. ఖచ్చితంగా అది సాధించి పెడతాం. సో ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎంతో దూరతీర ప్రాంతాలకు ప్రయాణించి విజయవాడ, హైదరాబాద్ లాంటి కాలేజీల్లో 200-300 మంది స్ట్రెంత్లో పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి మంచి మెడికల్ అకాడమీ ఖమ్మంలో ఉంది, ఒకసారి రండి, చూడండి. మీకు అందుబాటు ఫీజులతోనే మంచి రిజల్ట్ ఇచ్చి డాక్టర్గా తీర్చే బాధ్యత మాదండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు సనా. నేను భవిష్య మెడికల్ అకాడమీలో చదువుతున్నాను. మా డైరెక్టర్ సార్ రామరెడ్డి సార్, ప్రిన్సిపల్ మేడం సుమలత మేడం. నాకు ఇన్ని మార్క్స్ 440కి 438 మార్క్స్ వచ్చాయి బైపీసీ. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్, ఫ్యాకల్టీ, వాళ్ళ హార్డ్ వర్క్. వాళ్ళు మాకు 24 hours స్టడీలో హార్డ్ వర్క్ చేయడం వల్ల మా గురించి ఆలోచించి స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి చాలా బాగా హార్డ్ వర్క్ చేయించారు. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం నా హార్డ్ వర్క్ కాకుండా వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఉంది. వాళ్ళు మా కోసం 10 వరకు స్టడీ అవర్లో కూర్చొని చెప్పి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి బాగా చెప్పేవాళ్ళు. అందువల్ల ఇన్ని మార్క్స్ వచ్చినాయి. నీట్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. చాలా హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. ఇక్కడికి రావడానికి కారణం ఫస్ట్ ఎంబీబీఎస్ కోసం వచ్చాను. ఎంబీబీఎస్ అవ్వడం నా గోల్.